సిద్దిరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు లలిత దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉచితంగా రాగి అంబలి పంపిణీ చేశారు. మండే ఎండకు శ్రీవారి అంబలి అండ అనే నినాదంతో పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొరంశెట్టి రాములు మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే 10 మందికి ఎండాకాలంలో దాహార్తి తీర్చే భాగ్యం కలుగుతుందన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యాపార సంఘం కోశాధికారి అంబటిపల్లి భాస్కర్, యోగ శివ శ్రీనివాసచారి, రాజు తదితరులు పాల్గొన్నారు. నేనే రమ్మంట అయితే తీసుకోపోతావా ఇంకేముంటుంది రమ్మని బాగుండాలి మండే ఎండకు శ్రీవారి అంబలి అంట అనే నినాదంతో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మొరంశెట్టి రాములన్న గారి ఆధ్వర్యంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఎండాకాలంలో అంబలి ప్రధానం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇక్కడ ఈరోజు గాంధీ చౌక్ వద్ద ఇక్కడ లేబర్ పని వారికి, తర్వాత గాంధీ వద్ద గల వారి అందరికీ అందించాలనే ఉద్దేశంతో, ఎండలు బాగా కొడుతున్నాయి, చల్లదనం కావాలనే ఉద్దేశంతో ఈరోజు అంబలి పంపిణీ మొబైల్ వ్యాన్ పంపించడం జరిగింది. ఇలా వారి సేవా కార్యక్రమాలకు చాలా హర్షణీయము. ప్రతిసారి పప్పు రొట్టె కానీ, ఈ అంబలి కానీ, తర్వాత ఏదైనా వినాయకులు, మట్టి వినాయకుల పంపిణీ కానీ, ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముందుంటూ మొరంశెట్టి రాములన్న గారు సేవ అద్వితీయంగా జరుగుతుంది. వారికి మనందరం ఒకసారి శుభాకాంక్షలు తెలిపి ఇదే పరంపర ప్రతి సంవత్సరం మీరు కొనసాగుతారని మా యొక్క సహాయ సహకారాలు మీకు అందిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అమ్మలు ఎట్లుంది? అక్కడికంటే ఇక్కడ మంచిగా ఇక్కడ బాగుంది. ఇక్కడ అందరికన్నా ఇన్నిసార్లు మంచిగా ఉంది. అంబలి తాగినా కూడా తాగిన కొద్ది తాగుబుద్ధి అవుతుంది. ఎందుకు తాగుతున్నావు? ఎండాకాలం చల్లదనం గురించి మేము లేబర్ పని చేసుకుంటున్నాం. పని చేసుకునే కార్మికులకైతే ఇది చల్లదనం గురించి తృప్తికరంగా ఉన్నది. అందుకు కడుపు నిండా తీసుకుంటాం.